పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, తెలంగాణ ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా లోకేష్ నాయుడు, తమిళనాడు ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా అన్నమలైలకు లైన్ క్లియర్ అయిందని క్లియర్ గా చెప్పుకోవచ్చు. మరి తెలంగాణలో రాజకీయాలు ఎట్లుండబోతా ఉన్నాయి? జనసేన తెలంగాణకు రావడానికి అసలు కారణం ఏంది? పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతాడా, సక్సెస్ కాడా? ఎన్డీఏ కూటమి సక్సెస్ అవుతుందా, సక్సెస్ కాదా అనే వివరాలు మీ ముందుకు తీసుకొస్తున్నా. చిన్న విశ్లేషణ, 3 నిమిషాల విశ్లేషణ. మిత్రులారా, ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, పవన్ కళ్యాణ్ ఎక్కడి పోయినా ఇసుక పోతే రాలని జనం కొన్ని వేల మంది వచ్చి మిత్రులారా, దాదాపు 20,000కు పైగా మంది మొన్న హన్మకొండ పర్యటనకు పవన్ కళ్యాణ్ వస్తే, ఒక బాబును చూడడానికి వస్తే, ఆ బాబును పరామర్శించడానికి వస్తే కొన్ని వేల మంది వచ్చారు. పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిత్రులారా, దేశంలో చాలా చోట్ల అభిమానులు ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఎందుకు ఎక్కువ సార్లు వచ్చిండు అనేది ఫస్ట్ ప్రశ్న. ఇట్లారా, ఎప్పుడైతే నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిండో అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోయిండు. ఆ తర్వాత వేగంగా రాజకీయ సమీకరణలన్నీ మారిపోయినాయి. పవన్ కళ్యాణ్ ఆ తర్వాతనే 3 సార్లు తెలంగాణకు వచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ మీద కొంతమంది తిరుగుబాటు కూడా చేసిరు. ఇంకా మరి వాళ్ళను కాక్రోజులు అనాలన్నా ఏమనాలన్నా తెలియదు. ఎందుకంటే కాక్రోజ్ జనతా పార్టీకి మద్దతు కూడా తెలిపిన వాళ్ళు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే వాళ్ళ రాజకీయ జీవితం దెబ్బతింటది అనేది ముఖ్య కారణంగా కనబడతా ఉన్నది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద చాలా మంది తిరుగుబాటు స్టార్ట్ చేసిర్రో, పవన్ కళ్యాణ్ మైండ్ లో కూడా ఒకటి పడ్డది. అంటే నేను తెలంగాణలో అడుగు పెడితే వీళ్ళు తిరుగుబాటు చేస్తారంటే తెలంగాణకు నా అవసరం ఉన్నది. నన్ను చూసి కొంతమంది తెలంగాణలో రాజకీయ నాయకులు కొంతమంది భయపడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతాయని భయం కొంతమందిలో స్టార్ట్ అయిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గ్రహించిండు. పవన్ కళ్యాణ్ కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణ కత్తుడే కాదు, హనుమకొండ ఓరుగల్లు గడ్డ మీద కూడా అడుగు పెట్టిండు. ఒక అబ్బాయిని పరామర్శించడం కూడా జరిగింది. సో అప్పుడు కూడా కొన్ని వేల మంది అంటే ఇసుక పోతారాలని జనం ఇట్లా. ఇది మరి మోడీ వచ్చిన తర్వాత జరిగిన సన్నివేశం. మరి పవన్ కళ్యాణ్ అవసరం ఏంటిది తెలంగాణలో అంటే? భారతీయ జనతా పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేదు. తెలంగాణ భారతీయ జనతా పార్టీల నాయకుల మధ్య యూనిటీ లేదు, ఐకమత్యం లేదు, సమన్వయపరిచే నాయకులు లేరు. ఒక సీఎం అభ్యర్థి ఫేస్ అనేది అవసరమైంది. అంటే జనరల్ గా తెలంగాణలో ఏ పార్టీకైనా ఒక ఫేస్ ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ఫేస్, బీఆర్ఎస్ కు కేసీఆర్ ఫేస్, మరి బీజేపీకి ఈటెల రాజేందర్, బండి సంజయ, రఘునందన్ రావా, లేకపోతే ధర్మపురి అరవింద, లేకపోతే డీకేఆర్ అని ఇట్లా చాలా మంది పేర్లు చెప్పుకోవాల్సి వస్తారు. కాబట్టి ఒక సీఎం ఫేస్ అనేది అవసరం. వీళ్ళ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇది ముమ్మాటికి బీజేపీ నాయకుల వల్లనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ కు ముందున్న సవాళ్లు గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుంది. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఖమ్మము, హైదరాబాద్ లో పోటీ చేసే అవకాశాలు, మిగతా ప్లేసులలో జనసేన, బీజేపీ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడతాయి. సో ఇప్పుడున్న 119 నియోజకవర్గాలలో 70 మందికి పైగా జనసేన అభ్యర్థులు నిలబడే అవకాశం కనబడతా ఉన్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 3వ స్థానంలో చాలా దూరంలో ఉన్నది. మొదటగా బీఆర్ఎస్ ఉన్నది, 2వ ప్లేస్ లో కాంగ్రెస్ ఉన్నది, 3వ ప్లేస్ లో బీజేపీ చాలా దూరంలో ఉన్నది. ఇది గ్రహించిన నేషనల్ పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అవసరం, పవన్ కళ్యాణ్ వస్తేనే రాజకీయ సమీకరణాలు మారతాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం అని, బీజేపీ లక్ష్యాలు ఏముంటాయో, బీజేపీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏముంటాయో, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ కూడా అవే ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపాల్సిన అవసరం. సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ కున్న మెరిట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎక్కడ రోడ్ షో చేసినా ₹1 ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ₹1 ఖర్చు లేకుండా కొన్ని లక్షల మందితోని రోడ్ షో చేయొచ్చు పవన్ కళ్యాణ్. ఆ మెరిట్ పవన్ కళ్యాణ్ ఉన్నది, ఆ మెరిట్ జనసేన పార్టీకి ఉన్నట్టే. సో దీంతో ఖచ్చితంగా జనసేన పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇక్కడ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఏంటంటే, నెక్స్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మరి అక్కడ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ డిప్యూటీ సీఎం ఉంటాడు. అంటే అక్కడ నుండి పవన్ కళ్యాణ్ ను తెలంగాణకు తీసుకొచ్చినట్టయితే అక్కడ లోకేష్ నాయుడుకు లైన్ క్లియర్ అవుతుంది. ఇది మోడీ మాస్టర్ మైండ్ గేమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ తోని తెలంగాణలో, అక్కడ లోకేష్ నాయుడు తోని ఆంధ్రప్రదేశ్ లా, అన్నమలైని కొత్త పార్టీ అక్కడ తమిళనాడులో, కర్ణాటక ఎట్లయినా గెలుస్తుంది. సో 4 రాష్ట్రాలు, ఇప్పుడు సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాలల్లో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ రంగంలో దింపింది. ఒక కేరళ మిగులుతుంది మిత్రులారా, కేరళ గురించి కూడా ఆలోచనలు జరుగుతా ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఈ 4 రాష్ట్రాల నుండి అత్యధిక సీట్లు ఎన్డీఏ కూటమి సంపాదించే దిశగా పావులు కదుపుతా ఉంది. సో ఆ ప్లానే ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెట్టిండు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముందుకు పోయే అవకాశాలు అయితే నాకైతే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతాడా కాదా, జనసేన సక్సెస్ అవుతాడా కాదా, ఎన్డీఏ కూటమి సక్సెస్ అవుతాడా కాదా అనేది
కామెంట్ బాక్స్ లో మీరు రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.